కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు కూడా ఏ రోజుకి ఆ రోజే చాలా స్పెషల్. ఇది హైందవ సనాతన ధర్మానికి ఈ 30 రోజులు కూడా ఎంతో పవిత్రమైనది. కార్తీక పౌర్ణమి ఎంత పవిత్రమైందో ఈ 30 రోజులు అంత పవిత్రమైంది. కాకపోతే ఇందులో ఇంకొంచెం ప్రత్యేకత ఏంటంటే ఈ నెలలో వచ్చే 4 సోమవారాలు అలాగే కార్తీక పౌర్ణమి, కానీ మిగిలిన దినములను కూడా విశేషమైన దినములే. కాబట్టే ఈ నెలలో ఏ కార్యక్రమం చేసినా, ఏ దీపదానం చేసినా, ఎలాంటి నువ్వుల దానం చేసినా, నదీ స్నానం చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చినా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇది శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి ఒక సత్యము. అలాగే భూగర్భ జలంలో గంగా నది ఈ నెలలో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఏటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఉన్న బోర్ నీళ్లతోనైనా లేదా ఇంట్లో నువ్వు నీళ్ళతోనైనా చేస్తే అది సూర్యోదయానికి పూర్వం. నేను బ్రహ్మముహూర్తం లేమని చెప్పట్లే, 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయంలో బ్రహ్మముహూర్తం అంటారు. ఆ సమయంలో లేచి గనక ఈ దీపారాధన చేస్తే